ఈ రోజు మా మిసెస్ ని పెద్ద పెద్ద వంకాయలతో వేపుడు చేయమనేసరికి ఓ అదెంతసేపు అంటూ వంకాయని ఈ విధంగా చక్రాల్లా కట్ చేసుకొని ఒక బౌల్లో ఉన్న ఉప్పు నీళ్ళలో కాసేపు వేసి ఉంచాక కాసేపటి తర్వాత బౌల్లో ఉన్న నీళ్ళన్ని వాడ్చుకున్నాక ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే పైనుండి కాస్తంత మస్టర్డ్ ఆయిల్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని వంకాయ ముక్కలకి బాగా పట్టుకునేటట్టుగా కలుపుకుంది. అలాగే కాస్తంత వాటర్ అంటే 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇంకా బాగా చక్కగా వంకాయ ముక్కలన్నిటికీ ఈ విధంగా పట్టించి ఈ విధంగా వంకాయ ముక్కలన్నింటినీ ప్లేట్లో సర్దుకున్నాక ఇప్పుడు ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని కాస్తంత ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక్కో ముక్కని ఈ విధంగా పెనం మీద పెట్టుకున్నాక స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకవైపు కాసేపు వేయించుకున్నాక ఇంకో వైపుకి తిరిగేసుకుని ఇటువైపు కూడా వేయించుకుంది. ఇలా 2 వైపులా వేగిన వంకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకుని వంకాయ వేపుడు రెడీ అంటూ ఇంకెందుకు ఆలస్యం వేడివేడిగా లాగించేసేయండి అంటూ పొగలు కక్కుతున్న అన్నం ప్లేట్ లో సర్వ్ చేసి ఇచ్చేసరికి వేడివేడిగా ఉన్న ఈ వంకాయ వేపుడిని చూసి జీవానందాన్ని ఆపుకోలేక వేడివేడి పప్పుని వేడివేడి అన్నంలోకి వేసుకొని అలాగే పక్కన 2 వంకాయ ముక్కల్ని పెట్టుకుని పప్పన్నాన్ని బాగా కలుపుకొని కమ్మటి ఈ పప్పన్నాన్ని ఒక బుక్క పెట్టుకున్నాక చట్పటాగా ఉన్న ఈ వంకాయ వేపుడు ముక్కని నోట్లో పెట్టుకునేసరికి ఆహా ఏమి రుచి తినరామై మరచి రోజు తిన మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి అన్నట్టుగా అనిపించేసింది అనుకోండి.